మెయిన్గా లోక్సభ ఎన్నికలకు సంబంధించి చాలా వరకు అయితే ఇప్పుడు పార్టీలు మారడం జరుగుతుంది సార్. ఆ పార్టీలు మారేది వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి కోసం అని చెప్పేసి చాలామంది అంటున్నారు సార్. ఇది వాస్తవమా సార్? ఎంతవరకు సార్? అంటే పార్టీలు మారుతారంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు వస్తే వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు. ఆ వచ్చే వ్యక్తి కూడా ప్రజలకు సేవ చేసేటోడై ఉండాలి. ప్రజాస్వామ్యంలో విలువలతో కూడుకున్నటువంటి వాడు ఉండాలి. ఆ వచ్చే వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నచ్చి మెచ్చి కాంగ్రెస్కు సేవ చేయాలన్న ఆలోచనతోటి వస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈ 100 రోజులలో 5 హామీలు నెరవేర్చడం జరిగింది. రాబో రోజుల్లో కూడా అన్ని హామీలు నెరవేరుస్తారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాలంటే ఎన్నికల కోడ్ మా దగ్గర ఎమ్మెల్సీ కోడ్ రావడం జరిగింది. కొన్ని స్కీమ్స్ రాలేకపోతున్నాయి. అదేవిధంగా ఎంపీ కోడ్ రావడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ వెళ్ళిన తర్వాత కూడా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వచ్చే నాయకులు కూడా పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు ఏమైతే మాట ఇస్తుందో మాట నెరవేరుస్తుందని చెప్పే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది. సార్ మెయిన్గా చూసుకున్నట్లయితే కేకే రీసెంట్గా ఆయనకు కేసీఆర్కు ఇంత సన్నిహితుడు, ఆయన్నే పార్టీ మారడం జరిగింది సార్. ఇదంతా ఓన్లీ మేయర్ పదవి గురించి అని చెప్పేసి, మేయర్ పదవి పోతుందనే ఉద్దేశంతో తన బిడ్డకు పదవి కాపాడుకోవడం కోసమే ఈ పార్టీ మారడం జరిగిందని చెప్పేసి అంటున్నాడు సార్. కేశవరావు అనేట ఆయన మామూలు కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా చేసిండు. అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్గా చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు అని చెప్పి ఆ పార్టీలకు పోవడం జరిగింది. ఆయన స్వేచ్ఛగా ఉన్నటువంటి పార్టీ, ప్రజాస్వామ్యంలో పూర్తి స్వేచ్ఛ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోయిన తర్వాత చాలా బాధపడి ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఆయన కరెక్ట్ అని చెప్పి ఆయన్నే ప్రకటించడం జరిగింది. ఈ వయసులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేదు లేదని చెప్పి కేశవరావు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆమె మేయర్ పోవడానికి అవకాశమే లేదు. టీఆర్ఎస్లో మేయర్ ఎందుకు పోతుంది? ఆమె మేయర్ పోతానే ఆలోచన లేదు, ఆ భయం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు మొత్తం చాలా వరకు చేంజ్ అవుతా అని చెప్పేసి అంటారు సార్. అదేవిధంగా మేయర్ పదవి పోతా అనే ఉద్దేశంతో వాళ్ళ వచ్చే జనరేషన్ కాపాడుకోవడానికి కోసం అని చెప్పేసి మెయిన్గా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు కార్పొరేటర్లో మొత్తం కూడా మెజార్టీగా టీఆర్ఎస్ వాళ్ళకే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంత లేరు కదా. వాళ్ళు రాకముందే పోతారని చెప్పి భయంతో వచ్చేది కాదు. ఆమెకి పార్టీ సిద్ధాంతం నుంచి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి మీద పూర్తి నమ్మకంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఆమె రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ నాయకులు ఏ విధంగా పనిచేస్తారో అందులో ఈమె కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి పార్టీలకు రావడం జరుగుతుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే సార్ కొంతవరకు ఈ రేవంత్ రెడ్డి పాలన స్టార్ట్ అయిన 100 డేస్లలో అసలు రైతులను పట్టించుకోలేదని చెప్పేసి చాలా వరకు అంటున్నారు సార్. అది నిజమేనా సార్? ఎంతవరకు వాస్తవం సార్? రైతులకు ఏం చేయాలి, రైతులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలనే కాన్సెప్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు 24 గంటలు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఒక రేవంత్ రెడ్డి కాదు, మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతిరోజు ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే రాగానే 3 నెలల్లో 100 మొత్తం చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు ఇచ్చిన హామీలే వాళ్ళు నెరవేర్చలేదు. 10 సంవత్సరాలు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. మొన్నటికి మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ చేసిపోయిన టీఆర్ఎస్, అప్పుల పాలు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు చేయలేని నిందలేయడానికే పనికొస్తుంది తప్ప వేరే ఆలోచన లేదు. ఖజానా ఖాళీ చేసి అంటారు కదా సార్, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుంది సార్? అసలు పాలన ఎలా చేయబోతుంది సార్? అంటే ఈ రాష్ట్రం అనేది నష్టాలకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కమిషన్లు చేసిన ప్రాజెక్టులు కానీ కమిషన్లు చేసిన కాంట్రాక్టులు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ కుటుంబంకు లాభం జరగడానికి చేసిన పనులు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలంటే ఏం చేయాలనో ఏం ఆలోచన చేయాలనో ఆలోచనతో ముందుకెళ్తుంది.